మీ దగ్గరికి ఎవరైనా కస్టమర్ అంటే ఇంక్లూడింగ్ తన వైఫ్ తో పాటు వచ్చి డివోర్స్ అవ్వకుండా వైఫ్ తో పాటు వచ్చేసి లేదు నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్, మీరు సంబంధాలు చూస్తారా అంటే వచ్చిందమ్మా ఒక అమ్మాయి తన భర్త యూట్యూబ్ లో వీడియో చూసి బాగా పెళ్లి చేసుకుంటానే పిచ్చిలేసింది ఆయన. రిలేషన్షిప్ లేకపోతే భార్య లేదు, 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు అనగానే భర్త అని చెప్పేసి వైఫే తీసుకొచ్చింది. ఆయన ఇంకో పెళ్లి చేసుకోవాలని ఉంది, నా భార్యను ఒప్పిస్తా, మరి ఆమె పేరు మీద ఒక 5 లక్షలు డిపాజిట్ చేయు, ఆమెకు ఒక ఇల్లు రాసి 2 ఎకరాల భూమి అన్నావు కదా, అందుకు ఎకరం భూమి రాయ. అట్లెట్టుంటది సార్, అందంగా ఉన్నోడికి అంత మంచిగా ఉన్న కాలు ముక్కు ముఖం ఉన్నోడే ఎవరు దిగుతలేడు. సార్ మీ దగ్గరికి ఎవరైనా కస్టమర్ అంటే ఇంక్లూడింగ్ తన వైఫ్ తో పాటు వచ్చి డివోర్స్ అవ్వకుండా వైఫ్ తో పాటు వచ్చేసి లేదు నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్, మీరు సంబంధాలు చూస్తారా అంటే మీరు వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ చెప్తారు? అంటే చూస్తామని చెప్తారా, లేదు చూడము అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా, ఎట్లా? వచ్చిందమ్మా ఒక అమ్మాయి తన భర్త యూట్యూబ్ లో వీడియోలు చూసి బాగా ఇక పెళ్లి చేసుకుంటానే పిచ్చిలేసింది ఆయన. ఏది హస్బెండ్ కు పిచ్చిలేసింది. ఆమె ఏం చేసిందంటే భార్య వింటలేడు, నాకు మళ్ళీ పెళ్లి అని చెప్పేసి భార్యను బాగా ఇబ్బంది పెడుతున్నది. ఆమె ఏం చేసిందంటే ఏం వీడియోలు చూసిండో అదే మామూలుగా దరిద్రపు కొట్టు వీడియోలు చూసిండు ఆయన. ఈ లివింగ్ రిలేషన్షిప్ లేకపోతే భార్య లేదు, 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు అనగానే ఆమె నా దగ్గరికి పట్టుకొచ్చింది. వింటలేడు భర్త అని చెప్పేసి వైఫే తీసుకొచ్చింది. ఆయనకి 2 పిల్లల్ని కూడా తోలుకొచ్చిర్రు. ఆడ బయట కూర్చోబెడితే నేనన్నా ఆ పిల్లలు ఎవరమ్మా అంటే మా పిల్లలే అనగానే సరే పిలవ అమ్మా అని చెప్పేసి అన్నా. 3 పిల్లలు 2 పిల్లలు భార్య. ఇక ఆయన చూసిన మనిషిని కిందికెళ్ళి మీ దగ్గర చూసిన వాడు అసలు మనిషి లెక్క లేడు, అసలు మనిషే కాదాడు. ఇక నేను ఏం చేయాలి, నన్ను ఏదో ఒకటి సముదాయించాలి. ఏంది నాన్న నీ పరిస్థితి ఏంది అని అంటే, లేదు సార్ నా భార్యను తీసుకొచ్చిన, నాకు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఉంది, నా భార్యను ఒప్పిస్తా అంటే నేను డైవర్స్ లేకుండా ఎట్లా తీసుకుంటారు నాన్న, డైవర్స్ ఖచ్చితంగా ఉండాలి కదా అని అడిగిన. లేదు నా భార్య ఒప్పుకుంటది, ఇంకేం బాధ, భార్యను తీసుకొని వచ్చాను నా భార్యనే అని చెప్పిండు. సరే ఓకే మరి ఏం చేద్దాం మన ఆలోచనకు వచ్చేసరికి ఇంకా మీరే చెప్పండి సార్, నేనైతే చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆమె అన్నది. సరే మరి పెళ్లి చేసుకోవాలంటే మరి నీకేమేమి ఆస్తులు ఉన్నాయి అని అడిగిన. నేను ఏం పని చేస్తావు అని అడిగిన. నేను పలానా ప్రైవేట్ ఉద్యోగస్తుని సార్, నాకు ఒక 20,000 రూపాయలు వస్తాయి. మరి ఇంకేం ఆస్తులు ఉన్నాయని అడిగిన. నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది, ఒక ఇల్లు ఉంది అని అన్నాడు. సరే మంచిది, మరి ఇంకో ఆమెను చూస్తా, మరి ఆమె పేరు మీద ఒక 5 లక్షలు డిపాజిట్ చేయు, ఆమెకు ఒక ఇల్లు రాసి 2 ఎకరాల భూమి అన్నావు కదా, అందుకు ఎకరం భూమి రాయండి. అట్లెట్టుంటది సార్, నేను రాయా, నాకేం చేసేది, మరి భార్య ఉత్త దొరుకుతుందా, మరి ఆ భార్యకి సగం చేసేయాలి కదా ఉన్న ఆస్తిలా అనగానే వాడు ఆశ్చర్యపోయిండు. ఇంకా ఆలోచన చేసుకున్నాడు, వాడికి అర్థమైపోయింది సినిమా అంతా ఇదంతా కరెక్ట్ గా లేదు. సో మీరు చెప్పకనే చెప్పి ఒప్పించారు? నేను ఒప్పించింది ఏం లేదు, వాడికి అర్థమైపోయింది. ఇవన్నీ అనగానే పానం పోయింది వాడిది. ఆస్తి అనగానే ఇవన్నీ డబ్బులు అనగానే ఇదంతా ఇట్లుంటదా అనేది ఆయనకు ఒక ఒపీనియన్ కలిగింది. ఆ తర్వాత చెప్పింది అలా భార్య, సార్ నేను చెప్తే ఇంటలేడు సార్, మీరు చెప్తే ఇంటరని నేను తీసుకొచ్చినడికి, ఈ ముచ్చట నేను ఇంట్లో చెప్తే ఆయనకు అర్థం కాలేదు, మీరు చెప్తే మంచిగా అనిపించింది ఆయనకు అని చెప్పేసి ఆ భార్య కూడా ఒప్పుకున్నది. ఇక 2 వ్యక్తులను ఆ పిల్లగాళ్ళని చూస్తే బాధ వేసింది నాకు కూడా. మంచిగా ఒప్పుకోవాల్సిందంటే భార్య అంత ఓపిక ఇక్కడ వరకు తీసుకురావడం అనేది మరి ఆశ్చర్యం ఏం లేదు. ఏం చేస్తుంది మరి, దరిద్రుడు ఉన్నాడు వాడు, వింటలేడు, అన్ఎడ్యుకేటెడ్, వాడు సంపాదించేది 20,000, ఇంకో భార్యని యాడ్ చేసుకుని యాడ మెయింటైన్ చేస్తాడు. అసలు వాడిని చూస్తే చేసుకోరమ్మా, వాడికి ఒక పిచ్చి. ఎవరు చేసుకుంటారు చెప్పు, అందంగా ఉన్నోడికి అంత మంచిగా ఉన్న కాలు ముక్కు ముఖం ఉన్నోడే ఎవడు దిగుతలేడు, వాడు అసలు మనిషిలాగానే లేడు అంటున్నావు కదా. చర్మం అంతా పాలిపోయింది, 45 సంవత్సరాలకు వచ్చిండు, ఇప్పుడేం మోజు, ఏదో వీడియోలు చూసి మందరికి వచ్చి నేను చేసుకుంటా అంటే ఎవరిస్తారమ్మా, నాకు అర్థం కాదు. ఎంత మాట్లాడుకున్నామో అంత చెప్పినాము, కౌన్సిలింగ్ ఇచ్చినాము, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పినాము, ఉన్న 2 పిల్లల్ని కాపాడుకో, అవసరమా అని చెప్పినాము. సరే అనుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఆ యూట్యూబ్ లో దరిద్ర వీడియోలు ఏవైతున్నాయో ఆ నోటిఫికేషన్ రాకుండా చేసి పెట్టేసిన నేనే. ఎందుకోసం అంటే ఆయన అవే చూస్తున్నాడు కదా ఊకే, ఈ లివింగ్ ఆ లివింగ్ ఆ దరిద్ర ముచ్చట్లో చూస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక దాని మీద వ్యామోహం ఏర్పడింది. అదంతా ఫాల్స్, అబద్ధము, తెలియదు చాలా మందికి. అందరు నా మాదిరి ఉండరు కదా. చెప్పి అలా భార్యకు ఆయనకు చెప్పి అవసరమా అని చెప్పి మామూలుగా వాళ్ళని 2 ఇంటికి పంపించేసిన. కొంతమంది ఏంటంటే వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏదో చేస్తున్నామని చెప్పేసి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మనం చేయమమ్మా, అవన్నీ మాతో సాధ్యం కాదు.
మేము ఉన్నది మంచి చేయడానికి, ఉన్న వాస్తవం చెప్పడానికి. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను సంపాదించేది లేదు. నేను ఎప్పుడు చెప్పినా ఒకటే, మనం చేయడానికి వచ్చింది మంచి చేయడానికి. అది శాతనైతే చేస్తాం, లేకుంటే కూర్చుంటాం సప్పుడు దాకా, అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు చెయ్యం. మనకు అవసరం లేదు, దానివల్ల ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఈ దరిద్రపు యూట్యూబ్ వీడియోలు ఎవరి భార్య అన్నా భర్త చూస్తుంటే ఏం లేదు, ఆ నోటిఫికేషన్స్ రాకుండా వాళ్ళని మ్యూట్ లో పెట్టేసేయండి, లేకుంటే అన్మ్యూట్ లో పెట్టేయండి. నోటిఫికేషన్ హైడ్ పెట్టేస్తే రావు. మీకు తెలియకపోతే మీ పిల్లగాళ్ళకి ఇచ్చిన పెట్టుండ్రి. ఆ దరిద్రపు కొట్టు వీడియోలు చూసి వీళ్ళు పాడైపోతున్నారు. అంటే తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ కదా. కాబట్టి ఇది ఒక టిప్ అన్నట్టు. ఆ నోటిఫికేషన్స్ రాకుండా చెప్తే అయిపోయా. ఓకే.